నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. వచ్చేసి సీనియర్ నాయకులు హేతువాద సంఘం జిల్లా కన్వీనర్ పెద్దలు గౌరవనీయులు మనకు ప్రసాదించిన ఈ స్వేచ్ఛ సమానత్వ హక్కులు ఉన్నాం, కానీ బానిసలుగా బతుకుతున్నాం. అగ్రవర్ణాలకు చెందిన కొందరు ఇచ్చిన శక్తివంతమైన చేసి వాళ్ళను అధికారం ఇచ్చి వాళ్ళు అత్యంత పదవుల్లో ఉండి వాళ్ళ దగ్గర మనం ఈ రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ఆ స్వేచ్ఛ స్వాతంత్రాల హక్కులను కాపాడుకుంటూ ముందుకు కొనసాగితే మా జాతి బిడ్డలకందరికీ తెలియజేస్తూ భవిష్యత్తులో అణగారిన వర్గాలు ఐకమత్యంగా తమ జాతి బిడ్డలను అసెంబ్లీకి పార్లమెంటుకు పంపించడమే కాదు, మీకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పేదవాళ్ళు చేసిన ఒకే విలువ ఉండేటట్టు పెట్టండి. జై భారత రాజ్యాంగం, జై జై భారత రాజ్యాంగం. రాజ్యాంగ హక్కులను కాపాడుకుందాం, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకుందాం. నా పేరు సంగటి మనోహర్ మహాజన్. ఇవాళ వచ్చేసి 76వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని కడప నగరంలో స్థానిక ప్రెస్ క్లబ్లో రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి కాన్స్టిట్యూషనల్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. వాస్తవానికి ప్రపంచంలోనే ఇంత అతిపెద్ద లిఖిత రాజ్యాంగము ఎక్కడా లేదు ప్రపంచంలో. అది ఒక మన భారతదేశ రాజ్యాంగమే ఉంది అని చెప్పేసి మేము మనవి చేస్తూ ఉన్నాం. వాస్తవంగా ఈ యొక్క భారతదేశ రాజ్యాంగము 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు రాసి అదేవిధంగా 165 రోజులు సమావేశమై 11 సార్లు సమావేశమై 165 రోజులు జరిపి ఈ భారతదేశానికి ఈ జాతికి అంకితం చేసినటువంటి రోజు ఇవాళ. ఆ రోజు అంటే 26 నవంబర్ 1949 తారీఖు నాడు ఈ దేశానికి సమర్పించిన రోజు. వాస్తవానికి భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తి ఏంటి, గొప్పతనం ఏంటి, ఔన్నత్యం ఏంటి అని ఒకసారి మనం లోతుగా విశ్లేషిస్తే నిజానికి అందరికీ ప్రజలందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటి పునాది పైన ఈ యొక్క భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. వాస్తవానికి ఇవాళ 76 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నా కూడా ఏ లక్ష్యాలతోటి, ఏ ఆదర్శాలతోటి, ఏ యొక్క నిబంధనలతోటి ఈ యొక్క రాజ్యాంగాన్ని రూపొందించుకున్నామో ఇప్పటికి కూడా ఆ లక్ష్యాలు, ఆ యొక్క నిబంధనలు, ఆ యొక్క ఆశయాలు నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటాడు, ఈ భారత రాజ్యాంగం ఎంత మంచిదైనప్పటికీ అమలు చేసేవాడు మంచివాడు కాకపోతే ఈ రాజ్యాంగం చెడు ఫలితాన్ని చెడునే ఇస్తుంది. ఈ రాజ్యాంగం ఎంత చెడ్డదైనప్పటికీ అమలు చేసేవాడు మంచివాడైతే మంచి ఫలితాన్ని ఇస్తుంది అంటాడు. అదే అనమాట గ్రేట్ దానికి ప్రశంస ఏంటంటే అదే అనమాట. సో ఇవాళ పాలక ప్రభుత్వాలు అస్తవ్యస్త విధానాలు, అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ యొక్క పాలక ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకొని మూటగట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ మనం అందరం కూడా ఈ భారత రాజ్యాంగానికి లోబడి కట్టుబడి ఉండాలి అంటే గనక భారత రాజ్యాంగము మనకు ప్రసాదించినటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సోదరభావాన్ని మనం నిలుపుకోవాలి. అదేవిధంగా సమైక్యత, సమగ్రత, అఖండత, సార్వభౌమత్వాన్ని మనం నిలబెట్టుకోవాలి అని అంటే గనక భారతీయులలో వచ్చేసి ఐక్యత రావాలి. భారతీయులు భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించాలి. అప్పుడే ఈ యొక్క రాజ్యాంగ స్ఫూర్తిని, రాజ్యాంగ లక్ష్యాలను ముందుకు తీసుకుపోయిన వాళ్ళం అవుతాం. లేదంటే గనక ఎన్నో త్యాగాలతోటి నిర్మించుకున్న, సాధించుకున్న ఈ ప్రజాస్వామ్యాన్ని మనకు మనమే కుప్పగూల్చుకున్న వాళ్ళం అవుతాం. అందుకే రాజ్యాంగం మొదటిలోనే అంటాడు, వి ది పీపుల్ ఆఫ్ ఇండియా అంటాడు. మేము మేము భారతీయులము అని చెప్పగలుగుతాడు. ఆ స్ఫూర్తి రావాలా, ఆ భావన రావాలా, ప్రజలందరూ ఒకటే సమానం అన్నటువంటి ఆలోచన రావాలా. ఇవాళ వచ్చేసి ఎన్నో రకాలుగా అసమానతలు, అంతరాలు, అణిచివేతలు, వివక్షతలు, దోపిడీ, దౌర్జన్యం, పీడన, దండనకు గురైనటువంటి వర్గాలు
వర్గాలు ఇప్పటికీ ఉన్నాయి, అణగారిన వర్గాలు ఉన్నాయి, బలహీన వర్గాలు ఉన్నాయి, ఇంకా అట్టడుగు వర్గాలు ఉన్నాయి. వీళ్ళను ఇతర సమూహాలతోటి పైకి తీసుకొచ్చే దానికోసంగా రాజ్యాంగంలో అనేక హక్కులు కల్పించబడింది. అయితే పాలక ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా పాలన చేయడం లేదు. పాలక ప్రభుత్వాలు ఎంతసేపు వాళ్ళ సొంత ఎజెండాను పాలనలో రుద్దుతున్నారు. రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని కొనసాగించడం లేదు. ఈ రాజ్యాంగం ఇంత గొప్ప రాజ్యాంగం, ప్రపంచంలో ఎక్కడే కానీ లేని రాజ్యాంగాన్ని మన దగ్గర పెట్టుకొని మనం ఈ రాజ్యాంగానికి విలువ ఇవ్వకుండా, మనం ఈ రాజ్యాంగాన్ని గౌరవించకుండా, మనం ఈ రాజ్యాంగాన్ని అంటే అద్భుతంగా కొనసాగించకుండా సొంత నిర్ణయాలు, సొంత ఎజెండాలు, పార్టీల ఎజెండాలు రుద్దడం వల్లనే ఇవాళ ఇప్పటికీ అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశంగా ఉంది. ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే గనక ఖచ్చితంగా పాలకులు వచ్చేసి రాజ్యాంగబద్ధంగా పాలన చేస్తేనే మనం ప్రపంచ దేశాలతో పోటీ పడతామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా మరొక్కమారు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై భారత రాజ్యాంగం, జై భారత ప్రజాస్వామ్యం.